చూసారు కదా మూడో ప్రోమో. బయట వర్షాలు పడి తుఫాను పడుతుంటే బిగ్ బాస్ హౌస్లో మాత్రం నామినేషన్స్ రూపంలో అయితే తుఫాన్ అయితే సంభవిస్తుంది. శ్రీజ సెకండ్ నామినేషన్గా ఎవరికి ఇస్తుందని చెప్పి నేనైతే చాలా వెయిట్ చేశాను. మాధురికి ఇవ్వడం అయితే హైలైట్ అబ్బా. అసలు మాధురికి ఏ కారణాలు చెప్పి ఎవరిని నామినేట్ చేస్తుందని చెప్పి మాధురికి అయితే అండ్ అవకాశం అయితే ఇచ్చింది శ్రీజ. అప్పుడు శ్రీజ వైపు మాధురి చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ అయితే చూడడమే నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే చాలా మంచిది అనిపించింది. అండ్ ఏదేమైనా ఈ వారం నామినేషన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మాధురి వెళ్ళిపోద్దేమో అని నాకు అనిపించింది. అండ్ ఏమన్నా స్వేగా అసలు శ్రీజది మాధురి మీద డైలాగ్స్ చెప్పడం అండ్ ఆ నామినేషన్స్ ప్రాసెస్ లో మంచి మంచి కౌంటర్లు వేయడం అయితే హైలైట్ అబ్బా. అసలు శ్రీజ అయితే చాలా స్వాగ్ చూపించింది ఈ నామినేషన్స్ లో. అండ్ మాధురి అయితే రీతుని నామినేట్ చేసింది. డెమాన్ పవన్కి మనీ ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పి ఈ విషయం కోసం అయితే నామినేట్ చేసింది. వీళ్ళిద్దరికైతే చాలా హీటెడ్గా అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇద్దరే అసలు ఎవరు తగ్గలేదు, నువ్వా నేనన్నట్టయితే గొడవ పడ్డారు. ఈ రోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫైల్లో జరగబోతుంది. ఎస్పెషల్లీ శ్రీజ నామినేషన్స్ కోసం అయితే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది శ్రీజ నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు? అండ్ ఈ ప్రోమోని చూసి మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.